ఇప్పుడు దొరకలేరా ఎలక్షన్ టైం దగ్గరికి వచ్చింది మనం ఎవరమురా మన మిత్రమో దారి దోపిడి దొంగలమురా దారి దోపిడి దొంగలము దారి దోపిడి దొంగలము నచ్చినాయాలకి ఎంత కొట్టుకునే మనం ఇరువురము దారి దోపిడి దొంగల మధ్యవే కానీ ఇప్పుడు తెల్లారుజామున ఇంకా ఒక సాధువు గాని ఒక సన్నాసి గాని ముక్కు పుల్ల పెట్టుకుని ముసలమ్మ కూడా కనపడలేదు మనకు దొంగతనానికి అదే ముక్కు పుల్ల పెట్టుకుంటే ముసలమ్మ మాడుకు సిలికోంచర్రా అవును కదరే నేను సోన్యాదు కదరా అబ్బా 2 ముక్కల్లోనే ఉన్నాయి ఈ ముక్కు ఉన్నాయి ఆ ముక్కు కోసుకుంటే అయిపోతా అంతే రోడ్లకు కూడా బాగా నిన్ను చేపలో నుడుదని వస్తారప్ప నిన్ను ఇంకెట్లు అయితేనే మనం నిద్ర లేచిన టైం ఏమో సరిలేదు నిద్ర లేచి నువ్వు ఎవరు మొగ్గు చూసినావు నీకేం సగినం జరిగిందో చెప్పరా అయిపోద్దు నాకు తెల్లారి 3 గంటలకి మెలకు వేసింది 3 గంటలు కాదప్ప 3 గంటలకు 3 గంటలకి మెలకు వచ్చింది 3 ముద్దల సంగతి తింటే మళ్ళా ముంగడుకుంటే మళ్ళా ఒక ప్లేట్ రైస్ తింటే తర్వాత మళ్ళా పుస్కా తింటే పుస్కా కాదురా పుసక మళ్ళా కొట్టి వేస్తారు జొర్ర పిగ్ రైస్ కాదు ఎగ్ రైస్ అది 3 ప్లేట్లు తింటే మళ్ళా అవన్నీ తినింది మీ ఇంటి దాకా వస్తా అంటే నేను నిద్ర లేపదామని మా ఇంటి కాటికి మీ ఇంటి దగ్గర అప్పుడప్పుడు వస్తావులేరా కంపెనీల కోసం మా ఇంటి కాటికి మీ వాళ్ళందరూ బాగా తంపుగా తినేసినారు బాగా తెలుసుకోమనుకోండి ఏంటప్ప ఆ తిండ్లు తలుపులు వాకాండ్లు కిటికీలు మళ్ళీ ఎప్పుడు పోతే ఆడమారులు వేసుకో ఆడమారు కాదురా
అప్ప ఆరిమాని మాస్టరు వాళ్ళు ఊరు తెలుసుకున్నారు ఊటి మూసుకున్నారు ఏంటప్ప ఆపిల్రా ఓహో మళ్ళా మీ ఇంటి దాకా వస్తే మళ్ళా బయటికి మీ ఇంటి దాకా వస్తే మీ పైన ముందుగా లేచింది మీ అవ్వ ఆదిమ్మ బక్క ఆదమ్మ అక్కరా ఆదిమ్మ బక్క ఆదమ్మ అక్క ఆదిమ్మ బక్క మన కొత్తగా నామకరణం చేసిన మా అవ్వకి సీతమ్మ అక్క అదే సీతమ్మ బక్క ఆయమ్మ లేచింది చెప్పినట్ట వాకిలికి ఎదురుగా కాళ్ళు అవుతుకోమనుకోండి మీ అవ్వ రే మా అవ్వకు 99 ఏళ్ళు వయసు ఆయన పని కూడా అట్లే నేను మీ ఇంటికాడికి వస్తే కదా చైతామని ఏందప్ప దెంగతనంరా దొంగతనమా యాడగాంగి సంధి చిక్కిలా మీ అవ్వ కాలు కింద దూరేస్తే అవతల పక్క మా తాత ఉండే కదరా మీ అవ్వ కాలు కింద దూరేస్తే మీ అవ్వ తలకాడు కూర్చొని కొడతా ఉన్నాడు మీ తాత ఒట్లాటోళ్ళు నేను ఇద్దరు లేచి మేము మొగమే చూస్తున్నా నేను ఒకడా నేను ఒకడా ఒరే మేమమ్మ చూసిన ఇట్లా వేలాంతుందని చెరువు కట్టు కింద పెట్టి వచ్చేసినవరను ఒకడే రా బతికి పీడేది రే ఏమట్లా